అమౌంట్ ఇస్తాను కొంచెం అందాక ఖర్చులు అయినాయి కదా. అలా కాదు నేను ఉత్తినే ఉన్నాను డబ్బులు మీకు ఒక పని చెప్తాను. మీకు ఉత్తినే ఉన్నాను, మీరు ఉత్తిని తీసుకోరు కదా. అయితే బైబిల్ క్విజ్ అంటే తెలుసా? బైబిల్ క్విజ్ యవనస్తులు చర్చిల్లో పెడతారు కదా పరీక్ష, ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అడిగి కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు. తెలుసా మీకు? చర్చిల్లో పెడతారు యూత్ మీటింగ్ లో పిల్లలకి. మేము బైబిల్ క్విజ్ పెడతాము. ఆల్ఫా బైబిల్ క్విజ్ అని బైబిల్ క్విజ్ పెట్టి బహుమతులు నగ్గిన వాళ్ళకి డబ్బులు ప్రైజ్ మనీ ఇస్తాం. అలాగే ఇప్పుడు మీకు బైబిల్ క్విజ్ ప్రశ్నలు అడుగుతాను. మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే గిఫ్ట్లు ఇస్తాను. మీకు యేసుక్రీస్తు మీకు ఒక ప్రశ్న కరెక్ట్గా చెప్తే 100 రూపాయల ప్రశ్నకి అందరికి ఇస్తాం, మీకు అలాగే ఇస్తాం. మీరు మళ్ళీ వేరేగా అనుకోవద్దు, మళ్ళీ తప్పుగా అనుకోకూడదు, క్షమించాలి నన్ను. ఒక ప్రశ్నకి కరెక్ట్గా చెప్తే 100 రూపాయల బహుమతి వస్తుంది మీకు. అక్కడ చూడండి, అందరం చూడండి. యేసుక్రీస్తు తల్లిగారి పేరేంటి? మరియమ్మ గారు. వెరీ గుడ్, కరెక్ట్. బహుమతి 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 నీకు అలాగైతే నీ డబ్బులు నేను దొబ్బేసినట్టు, దొంగిలించినట్టు. బైబిల్ క్విజ్ నేను మాట్లాను ముందు పుచ్చుకో. నీకు బైబిల్ క్విజ్ బహుమతి గెలిచినా మా అమ్మగారు తీసుకోవట్లేదు. ఏంటి అన్యాయం ఏంటండి? సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పు. అయితే ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలో నడిపించాడు కదా ఒక నాయకుడు, ఆయన ఎవరో? మోషే గారు. అబ్బా, కరెక్ట్ సమాధానం, వెరీ గుడ్. మూడో ప్రశ్న ఏంటంటే, ఒక ఆయన దేశాలు తిరిగి సువార్త చెప్పేశాడు. ఇశ్రాయేలీయుల్లో తిరిగేశాడు, దేశాలు తిరిగేశాడు. ఆయన ఎవరో? పౌలు గారు. రైట్. యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఎన్ని ప్రశ్నలు అయినాయి తమ్ముడు? 4 అయినాయా? 4. 5వ ప్రశ్న ఏంటంటే, శిష్యులు 12 మంది అని చెప్పేశారు కదా ఆన్సర్ మీరు. యేసుక్రీస్తుకి సిలువ వేసినప్పుడు మరణించిన తర్వాత ఎన్నో రోజులు తిరిగి లేచాడు ఆయన? యేసుప్రభుకి సిలువ వేస్తే చనిపోయారు కదా, ఆయన తిరిగి మళ్ళీ లేచాడు కదా. ఎన్నో రోజున? 3వ రోజు. వెరీ గుడ్, 3వ రోజున. తర్వాత ఏం అడగాలో తెలియట్లేదు, మీరు బాగానే చెప్పేస్తున్నారు ప్రశ్నలకి. బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఈ బైబిల్లోను చాలా చదువుంటారు కదా, ఇర్మియా అని, ఏలియా అని, ఎలీషా అని, మత్తయి, మార్కు, లోకా, యోహాను ఉంటారు కదా. మామూలుగా వీళ్ళందరూ సువార్తలు, వీళ్ళందరూ పత్రికల్లోనూ మీకు బాగా ఇది పలానా నచ్చింది, ఇది అంటే అన్నీ నచ్చుతాయి, అన్నీ సమానమే, కానీ పలానాది నాకు బాగా ఇష్టం, ఈయన చెప్పిన మాటలు నాకు బాగా ఇష్టం అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు పాత నిబంధనలో భక్తులు నాకు బాగా ఇష్టం అని అంటానికే, ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి. మరి అవన్నీ మనం దేన్ని పక్కనెట్టుకోకుండా అవి మనకే యుగముతో ఉండకోకుండా మనకు గుణపాఠం నేర్చుకుంటాను కాలం అలాగా స్థిరస్థంగా ఉంచేశాడు దేవుడు. అందులోనూ అందరూ ఒకడు ఇచ్చు ఒకడు స్విచ్చు కట్టకూడదు. నాకు అందరూ ఇష్టమే. ఓకే, దేవునికి స్తోత్రం. వాక్య జ్ఞానం కూడా ఉంది మీలో. పాటలు పాడతారు, వాక్య జ్ఞానం ఉంది మీకు, వాక్యం అంటే అవగాహన ఉంది, ప్రార్థన చేసుకుంటారు, ప్రతి శనివారం ఉపవాసం ఉంటారు. మీరు పని చేయగలిగిన బలం ఉన్నంతకాలం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా పనికి వెళ్ళలేదు, చర్చ్కే వెళ్ళారు. డబ్బు కాదు మెయిన్, ఏమీ కాదు, దేవుడే మెయిన్ అన్నట్టు బ్రతికారు ఎంతకాలం. ఇప్పుడు తాతగారు లేకపోయినా కూడా దేవుడే మీకు తోడుగా ఉన్నారు, దేవుడు ఉన్నారు. ఎంతకాలం ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు అర్థమైంది ఏంటంటే, తాతగారు ఏదో తెచ్చేసి ఏదో చేసేయడం వల్ల కాదు, దేవుని కృప వల్ల మీరు ఇంతకాలం హ్యాపీగా సంతోషంగా బ్రతికారు అంటున్నారు మీరు. నాకు అది చాలా బాగా నచ్చింది అన్నమాట. బహుమతి తీసుకోండి, బహుమతి గుర్తునొద్దు, బహుమతి అమ్మా ప్లీజ్ ప్లీజ్. బైబిల్కి బహుమతి. మరి మీ బహుమతి డబ్బులు నేను అట్టుకెళ్తాను న్యాయం. ఎందుకంటే నువ్వు దూరాన్ని నేను నీకు మంచిది కూడా ఇవ్వలేకపోయాను. వద్దు, భోజనం మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, మీ వాళ్ళందరూ కూడా మేము రాగానే
అందరూ కూడా రండి ముందు భోంచేయండి అన్నారు. అందరం మంచిగా మాట్లాడారు. మీ వాళ్ళంతా మంచిగా మాట్లాడారు మాతో. అందరం ముందు భోజనం చేసి మామగారి దగ్గరికి వెళ్ళండి, అందరం మంచిగానే చూసుకున్నారు మమ్మల్ని. మీరేమనక్కర్లు. అయితే ఇంటికాడ కట్టుకుంటాకి కొంచెం ఉంటాయని చీరలు పట్టుకొచ్చాను. మీరు అలాగే డబ్బులు తీసుకోవట్లేదు. మీ బహుమతి నేను పట్టుకెళ్తున్నందుకు బాధగా ఉంది నాకు. ఇంటికాడ కట్టుకుంటాకి కొంచెం ఈ చీరలు పట్టుకొచ్చాం. ఈ చీరలు నా పేరు యువరాజు. ప్రేమ సేవ మినిస్ట్రీస్ అని ఆ తమ్ముడు నేను కలిపి పేదవాళ్ళకి భోజనాలు పెడతాం. ప్రతిరోజు భోజనాలు పెడతాం. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తాం. ఎవరైనా లెగలేని వాళ్ళు కాదు ఈ నీకు కొన్నాం. నా పరిశుద్ధాత్మ తండ్రి, నా జాలి కలిగిన తండ్రి, నా కన్ను కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నాయనా నీ బిడ్డల్ని నా కన్న తండ్రి, యవన పిల్లల్ని నాయనా నీకు స్తోత్రాలు. నీ సేవలో వాడబడ్డ నాయనా నీకు స్తోత్రాలు. అనేక బిడ్డల కొరకు నా కన్న తండ్రి, ఈ బిడ్డలో అరకు ఉచితాత్మంగా ఆహారం పెట్టి నాయనా బిడ్డల్ని నా కన్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వస్త్రాలు ఇచ్చి నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీ బిడ్డలే బోల్డ్ నీలోను సాగుతున్నారు. నీ బిడ్డలే నీలో ఎంతగానో నా కన్న తండ్రి కొనియాడబడుతున్నారు. ఆ కొనియాడబడ్డ పిల్లల్ని నా కన్న తండ్రి నాయనా మాతం దగ్గర తీసుకొచ్చావా, నాయనా మాతం దగ్గర తీసుకొచ్చావా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా గాలి కలిగించండి, కళ్ళు కలిగించండి నీకు స్తోత్రాలు. అయ్యా నేను ఈ బిడ్డల్ని నాయనా నేను ఎరగని బిడ్డలందరూ కూడా నా దగ్గరికి వచ్చి నాలో కలుసుకుని నా కన్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ నాయనా ఇదిగో నా కన్న తండ్రి, నీ బిడ్డల ఆశ తీర్చావు, నీ బిడ్డల కోరిక తీర్చావు. మరి నీ బిడ్డలు వచ్చే అమ్మ మాతంతో నాయన ఈ కొంత ఆ వీడియోకి తీసుకోకపోతే నా కన్న తండ్రి ఆ బిడ్డలు ఎంతగానో దుఃఖపెడతా లేదా నీరసంగా ఎదిగించు. నాయనానికి స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలో ఆశ తీర్చావు, నీ బిడ్డలు కోరిక తీర్చావు. నాయనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆరి పరిచర్య, ఆరి సేవ నా కన్న తండ్రి, ఆరి నాయన ఆరోగ్యం నా కన్న తండ్రి, ఆరికి ఇచ్చిన నాయన మంచి ప్రేమ, మంచి ఓర్పు నా యేసు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇదిగో నా కన్న తండ్రి, ఈ యొక్క జనవరి నెలలో నీ బిడ్డల్ని నా కన్న తండ్రి, నా పరిశుద్ధాత్మ తండ్రి, మరి నీ బిడ్డల్ని నన్ను నీ బిడ్డల్ని కలిపినందుకు నీకు లెక్కలేని వర్తం, నీకు లెక్కలేని స్తోత్రాలు. అయ్యా నీ ప్రేమ మరణ పర్యంతం ఉండాలి నా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నాయన ఇదిగో నా కన్న తండ్రి, ఇదిగో నా బంధువులు, నా రక్త సంబంధులు నా కన్న తండ్రి ఇక్కడ ఉన్నారు నాయన. ఆడిన కదా నీ కరుణ కలిగిన నష్టాలపై, జాలి కలిగిన నష్టాలు పట్టుకుంటున్నాను నా కన్న తండ్రి. నాయన తల్లి కంటే తండ్రి కంటే అతనికిగా ప్రేమించి కుడి ఎడం కాపాడి, ముందు వెనకాల కాపాడి బాబు నీకు స్తోత్రాలు. ఆయన ఇదిగో ఈ బిడ్డల మనవి, ఈ బిడ్డల విజ్ఞాపన, నా ప్రార్థన నీ పాద సన్నిధికి, నీ పాద సింహాసనం కడితే సాంబ్రేణి పొగలగా మా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి.